నమస్తే. తెలంగాణలో హత్యలు బాగా పెరిగిపోతున్నాయి. కొన్ని కుటుంబ కలహాలతోటి, కొన్ని పరువు కోసం పూర్తి స్థాయిలో ఎట్లయిపోయిందంటే, ఇక మనుషులు కూడా విచక్షణ కోల్పోతున్నారు. హత్యలు చేస్తున్నారు ఇక. మరి వాళ్ళకి జైలు పోతామని తెలవదా? లేకపోతే శిక్షలు పడతాయని తెలవదు కానీ, హత్యలు మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయి. నెలలో కనీసం ఒక 4, 5 వార్తలు, 5, 6 వార్తలు చదవాల్సిన పరిస్థితి వస్తుంది. పరువు పోతుందని కూతురు హత్య చేశారు తల్లిదండ్రులు. ఇది ఇప్పుడు సంచలనంగా మారింది రాష్ట్రంలో. పరువు పోతుందని కూతురు హత్య ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు తల్లిదండ్రుల ప్రయత్నం అంట. వివరాలు వెల్లడించిన ఏసీపీ మాధవి. ఎక్కడో సౌదం ఇది. కుటుంబ పరువు పేరుతో కన్నవారే కిరాతకులుగా మారారు. ఓ యువకుడిని ప్రేమిస్తుందన్న కోపంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురినే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారట. సైదాపూర్ పోలీస్ స్టేషన్లో గురువారం హుజూరాబాద్ ఏసీపీ మాధవి వివరాలు వెల్లడించింది. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సర్వాయిపేట గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని రెడ్డి అర్చన అంట నవంబర్ 15న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందంట. తన కూతురు కడుపు నొప్పి భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నదని, కూతురు మృతి పట్ల ఎవరిపై అనుమానం లేదని తండ్రి రెడ్డిరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీళ్ళ ఇంటి పేరు ఉన్నట్టుంది రెడ్డి అనేది. ఓకే. అయితే పోలీసుల దర్యాప్తులో వాస్తవాలు వెల్లడయ్యాయి. అర్చన అదే గ్రామానికి చెందిన పోలు అనిల్ను ప్రేమిస్తుండగా గమనించిన తల్లిదండ్రులు రాజు లావణ్య వల్ల తమ పరువు పోతుందని భావించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం అర్చన ఇంట్లో నిర్దిస్తున్న సమయంలో బలవంతంగా పురుగుల మందు తాగించారు. ఆ తర్వాత గొంతు నులిమి హత్య చేశారు. ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారట. అయితే పోలీసుల విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించగా రాజు లావణ్య దంపతులపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిరట. ఇక సమావేశంలో సిఐ పులి వెంకట్ గౌడ్ వీళ్ళు ఎవరెవరో పాల్గొన్నారు. అయితే వీళ్ళ అమ్మాయి ఇంటర్ చదువుతుందంట. గ్రామంలోనే ఒక అబ్బాయిని ప్రేమించిందంట. ఆ అబ్బాయి కూడా పెళ్ళయిందంట ఆల్రెడీ. మరి ఆమెదేం ప్రేమనో ఏం కథనో తెలియదు కానీ తల్లిదండ్రులు రాజు లావణ్య ఇద్దరు తల్లిదండ్రులు ఆమెను చంపి పురుగుల మంది ఇచ్చి చంపి అనుమానాస్పదంగా చనిపోయిందని వాళ్ళే ఫిర్యాదు చేశారట పోలీస్ స్టేషన్లో. కానీ ఒకటి మాత్రం నిజం మాట్లాడుకోవాలి, మనం నేరాన్ని చేసిన తర్వాత తప్పించుకోలేము. మనం అంత ఈజీగా ఉండదు, అది చాలా కష్టం. 100% క్రిమినల్ చేసినోడు తప్పించుకునే పరిస్థితి ఉండదు. పోలీసుల ఇంటరాగేషన్ అట్లుంటుంది. మనం తప్పించుకుంటామని చేస్తారో కొందరు, మరి లేకపోతే ఏమనగానే చేస్తారో, కానీ 100% శిక్షలు పడతాయి. ఇప్పుడు ఈ తల్లిదండ్రులకు కూడా లైఫ్ పడుతుంది, ఏముంటుంది. ఇక పరువు అంటే ఇక మరి ఏం చేస్తాం. ఇక ఈ పరువు కోసం భార్యాభర్తల మధ్యలో గొడవలు, ఆస్తి తగాదాలు, ఒడ్ల పంచాయతీలు, పొలం పంచాయతీలు, ఏం ఒక్క పంచాయతీ కాదు. అసలు ప్రశాంతంగా బతుకుతున్న వాళ్ళు చాలా తక్కువ. ఏదో దేశంలో చెప్తారు కదా, ప్రశాంతంగా ఏదో దేశంలో బతుకుతారంట, ఇలాంటి గొడవలు కోపాలు లేకుండా. ఇక్కడ మన దగ్గర కలనే, అది కలగనాలి. అది ఇంకో వార్త కూడా వచ్చింది. గొంతు కోసి తల్లి కొడుకు దారుణ హత్య, ఆపై నిందితుడి ఆత్మహత్య యత్నం. కొల్లూరు పరిధిలోని తెల్లాపూర్లో కలకలం అంట. ఏం హత్యలు, ఏం కథ. రోజు చికెన్ కోళ్ళను కూడా కోయమేమో, మనం అంతా అతగానం కోస్తున్నారు. చికెన్ షాప్ వాళ్ళు కోళ్ళను కూడా అన్ని కోయరేమో, గొంతులు అట్లా కోస్తున్నారు. భార్యాభర్తలమంటూ అద్దెకి దిగిన 5 రోజులకే ఓ వ్యక్తి తల్లి బిడ్డలను దారుణంగా హత్య చేశాడు. ఆపై గొంతు కోసుకొని తాను ఆత్మహత్యకు యత్నించాడట. వీరు సహజీవనం చేస్తున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే నేను కంటిన్యూ చేస్తా. ఏంది పంచాయతీలు అంటే జనాలు ఎట్లా ఫీల్ అవుతారంటే మీరు కూడా గమనించాలి. ఒంటరిగా బతకలేరా, లేకపోతే పెళ్ళి అయినాక భార్య లేకపోతే భర్త బతకకపోవడం, లేకపోతే భర్త లేకపోతే భార్య బతకకపోవడం, ఈ యొక్క ఉంది చూడు ఆ సబ్జెక్టు, దానివల్లనే ఈ హత్యలు జరుగుతున్నాయి. ఎవరు లేకున్నా ఒంటరిగా బతకనికి ఎప్పుడైతే మనం ఉంటుందో, మన దగ్గర ఆ స్టామినా లేకపోతే ఆ జ్ఞానం ఉంటుందో, ఇలాంటి హత్యలే జరగవు. లేదంటే ఇంకో విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. భార్యాభర్తల మధ్య గొడవలో లేకపోతే ఏదో జరుగుతుంటాయి కొన్ని, ఏమన్నా కానీ అవి అక్రమ సంబంధాలు లేకపోతే ఇంకేదో. ఇప్పుడు భార్యకు భర్తకు పడనప్పుడు, వాళ్ళిద్దరి మధ్యలో సామరస్యం లేనప్పుడు విడాకులు తీసుకుంటే అయిపోయాయి కదా, చట్టాలు ఉన్నాయి కదా. ఎందుకు చంపుకుంటారో అర్థం కాలే. ఈ అచ్చంపేటలో కూడా నిన్న చంపింది. ఇద్దరు టీచర్లే. భార్య ఆమె టీచరు, ప్రియుడు టీచరే భర్తను చంపినారు. ఆమె భర్తను ఎవరు, ప్రియుడు భార్య కలిసి నచ్చక. ఏం కథ, చట్టాలు ఎందుకున్నాయి, కోర్టులు ఎందుకున్నాయి, తీసుకోవచ్చు కదా విడాకులు.
అందుకే ఓ విషయంలో ఆదర్శంగా తీసుకోవాలి సినీ ఇండస్ట్రీ వాళ్ళని. సరే ఎవరికైనా ఏమన్నా అభిప్రాయం ఉండొచ్చు, కానీ సినీ ఇండస్ట్రీ వాళ్ళు చేయాలంటే మస్తు చేయొచ్చు ఇట్లాంటివి. నిజంగా మస్తు చేయొచ్చు వాళ్ళు ఇలాంటివి చేయాలంటే. సంపుళ్ళు గిన్పులు కానీ వాళ్ళు అసలు తెలుసా సింపుల్గా నచ్చలేదంటే విడాకులు తీసుకుంటారు, ఎవరు బతకాలు బతుకుతారు. అదే నిజం. పనికి మళ్ళీ జ్ఞానం లేక అజ్ఞానంతో వాళ్ళని సంపుడు పోయి జైల్లో వాడు. ఏం మనుషులు మీరు. కొల్లూరు పిఎస్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సిఐ గణేష్ పటేల్ తెలిపిన వివరాల ప్రకారం వనపర్తి జిల్లాకు చెందిన చంద్రకళ 30 ఏళ్ళంట గీయకు. ఆమె కుమారుడు రేవంత్ ఈ పిల్లవాడు 14 ఏళ్లతో పాటు నార్సింగికి చెందిన క్యాబ్ డ్రైవర్ వడ్డే శివరాజ్ 31 ఏళ్ళంట 5 రోజుల క్రితం తెల్లాపూర్లోని జేపీ నగర్లో భార్య భర్తలమంటూ అద్దెకి దిగినారు. చంద్రకళ భర్తకు దూరంగా ఉంటూ శివరాజ్తో కలిసి సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తుందట. గురువారం వారు అద్దెకు ఉంటున్న ఇంట్లో నుంచి ఎలాంటి అలికిడి లేకపోవడంతో చుట్టుపక్కల వాళ్ళు వెళ్ళి చూడగా శివరాజ్ గొంతు నుంచి రక్తం కారుతూ మాట్లాడలేని స్థితిలో కనిపించినట. లోపలికి వెళ్ళి చూడగా బెడ్రూమ్లో చంద్రకళ ఆమె కుమారుడు రేవంత్ రక్తపు మడుగులో పడి ఉన్నారు. దీంతో స్థానికులు వెంటనే కొల్లూరు పోలీసులకు సమాచారం ఇస్తే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తల్లి కొడుకుల గొంతు దగ్గర గాయాలతో చనిపోయినట్లు గుర్తించారు. శివరాజ్ రక్తం కారుతూ మాట్లాడలేని స్థితిలో ఉన్నాడంట. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారంట. అనంతరం మాదాపూర్ అడిషనల్ ఉదయ్ రెడ్డి వీళ్ళంతా పోలీసులు క్లోజ్ టీం రప్పించారట. వివాహేతర సంబంధం మూలంగానే ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈమెది అమర్చింతనంట, ఈ చంద్రకళ ఆమెది. అయితే ఈమెకు ఆల్రెడీ పెళ్ళి అయింది. జయసింగ్ అంట ఆయన పేరు. జయసింగ్ తోటి పెళ్ళి అయింది. జయసింగ్కు ఈ చంద్రకళకు పుట్టిన కొడుకే రేవంత్. అయితే మరి ఇంకా భార్య భర్తల మధ్య ఏం గొడవ అయిందో తెలియదు. ఆ జయసింగ్ తోటి విడిపోయింది. విడాకులు తీసుకున్నదా లేదా మనకు తెలియదు, కానీ మొత్తం అయితే విడిపోయి ఆమె బతికేదో మిషన్ బట్టలు కుట్టుకుంటా బతుందంట. ఈ శివరాజ్ అనేటోడు వీనికి పెళ్ళైంది. 2 పిల్లలు ఉన్నారు. వీడు కూడా భార్యతోటి గొడవ అయ్యి వీడు కూడా విడిపోయాడు. మరి వీళ్ళిద్దరు కలుసుకున్నారేమో, కానీ శివరాజ్ అనేటోడు ఇవి కలిసాడు. ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. అయితే మనకి ఏం కథనో ఏమైందో మొత్తం మీద అయితే తల్లి కొడుకు హత్యకు గురైండు. ఈ శివరాజు అనేటోడు ఉన్నాడు కదా, ప్రియుడు అనేటోడు, ఆడు కూడా అంటే ప్రధానంగా ఏంది వార్త అంటే వీళ్ళిద్దరిని చంపి వాడు కూడా చనిపోవడానికి ప్రయత్నించడం అనేది వార్త. ఏం హత్యలు, ఏం కథ, పరువు హత్యలు. ఇప్పుడే ఈ నల్లగుంటలు కూడా ఒకటి జరిగింది. ఇప్పుడు జరుగుతుంది, వార్త నడుస్తుంది. అది భర్త భార్య మీద అనుమానం పెట్టుకొని పెట్రోల్ పోసి అంటు పెట్టాడు. అరే బాబు, ఒకటే ఓర్చుకునే గుణం ఉంటేనే ఓర్చుకోండి. ఇప్పుడు నిజం ఉంటేనే సరే, అది ఏదో మాట్లాడుకోవచ్చు, అది వేరే విషయం. అనుమానం కూడా పెనుభూతమై అంతా హత్యలకు దారి చేస్తుంది. నేను ఏమంటున్నానంటే భార్య భర్తల మధ్యలో ఏమైనా గొడవలు ఉంటే కలిసి జీవించలేము అనుకుంటే బ్రహ్మాండంగా చట్టాలు ఉన్నాయి. భారత రాజ్యాంగం కల్పించినటువంటి చట్టాలు అద్భుతంగా ఉన్నాయి. పోయి కోర్టులో కేసు వేసుకొని విడాకులు తీసుకుంటే మంచిది. ఎవరిని బతకాడు బతుకోవచ్చు. ఏముందా నాకు అర్థం కాదు. భార్య లేకపోతే నేను బతకలేను, భర్త లేకపోతే నేను బతకలేను, నేను ఆయన లేకపోతే ఇవే. ఎవరు లేకపోయినా ఒంటరిగా బతకనికే ప్రశాంతంగా నేర్చుకున్నప్పుడే ఇలాంటి హత్యలు ఉండవు. అందుకనే అనేది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చాలా సింపుల్గా ఇట్లా తీసేసుకుంటారు, విడాకులు తీసేసుకుంటారు, వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు. నిజంగా ఆదర్శమే వాళ్ళు. మరి కాకపోతే ఏంటంటే ఇట్లా హత్యలు చేసుకుంటాం వల్ల ఇట్లా వాళ్ళు చచ్చిపోయారు, మీరు పోయి జైల్లో పాలవుతారు. ఏమవుతుంది? కాబట్టి దయచేసి ఆలోచన చేయండి, ఇది మంచి పద్ధతి కాదు. ఈ హత్యలు అయితే అసలు రోజు 2-3 అనేది జరుగుతున్నాయి. మరి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో సరే, ఇవంటే జరుగుతున్నాయి. నడి రోడ్డు మీద కత్తులు తీసుకొని పొడుస్తున్నారు. నేను ఎట్లాగా వాళ్ళకి చట్టాలు, వాళ్ళకి తిండి. ఇంకొక జర్నలిస్ట్ నేను మాట్లాడకూడదు, కానీ ఏం చేస్తాం, మొత్తం బాలేదు పరిస్థితి. అందుకే అంటున్నా, ఎవరు ఉన్నా లేకపోయినా ఈ భూమి మీదకి ఒంటరిగానే వచ్చినాం. తల్లి కడుపు నుంచి ఒంటరిగా బతకడానికి కూడా సిద్ధపడినప్పుడే ప్రశాంతంగా బతకగలుగుతాం. ఆ జ్ఞానం లేనంత వరకు ఇట్లే హత్యలు జరుగుతాయి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.